కర్నూలులో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది అత్యంత దారుణంగా ముద్దలుగా మిగిలిపోయారు. నిన్న రాత్రి హైదరాబాద్ ముసాయి 8:30 గంటలకు వేము కర్నూలుకి బయలుదేరిన కర్నూలు దగ్గరికి వచ్చేసరికి కర్నూలు వద్ద ఒక 2-వీలర్ని ఢీకొట్టి చిన్న అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్ని ప్రమాదాన్ని ఆర్పే తరుణంలో ఒక బస్సు డ్రైవరు, బస్సు డ్రైవరు, ఒక క్లీనరు, ఈ ముగ్గురు ఆ అగ్ని ప్రమాదానికి నీళ్లు చల్లి, అంటే ఫైర్ ఎక్స్టెన్షన్ ఉన్న ఆ ఫైర్ ఎక్స్టెన్షన్ని వాడకుండా నీళ్లు చల్లడం వల్ల అగ్ని ప్రమాదం ఎక్కువైపోయి ఆ వైర్లు తెగిపోయి ఆ బస్సులో ఉన్నటువంటి ఆ డోర్లన్నీ లాక్ అయిపోయి అగ్ని ప్రమాదం జరిగింది. మహిళ పోస్ట్ చేసినటువంటి సోషల్ మీడియాలోని వీడియో ప్రపంచంలో ఉన్న కంటతడి పెట్టే విధంగా మాంసం ముద్దలు సరికి లేకంగానే ఫోన్ చూసుకునేటువంటి అలవాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ మాంసం ముద్దలు చూసుకునేసరికి చాలా బాధాతత్వ హృదయంతో ఈ ఉదయం తెల్లారినట్లయింది. ఈ రకమైనటువంటి పరిణామం 43 మందితో నిన్న రాత్రి హైదరాబాదు నుండి ముసాయిదాపేట నుండి బయలుదేరిన ఒక వేమూరి కావేరీ ట్రావెలింగ్ బస్సు బెంగళూరుకి బయలుదేరిన విధానంలో కర్నూలు వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురై 2 డ్రైవర్లు, ఒక క్లీనరు, మిగతా 40 మంది ప్రయాణాలు. ఈ ముగ్గురు సేఫ్ జోన్గా బయటపడి మిగతా 40 మంది ప్రమాదానికి గురయ్యేటట్టు చేసేటటువంటి ఈ కావేరీ ట్రావెలింగ్ బస్ డ్రైవర్ ఏ రకంగా చూడాలి? ఈ బస్సుకి సంబంధించినటువంటి విషయాలు నందిగామట్టి ఎంక్వైరీ చేస్తే ఆ బస్సు పైన 43 చలానాలు ఉన్నాయని తెలిసింది. 43 చలానాలు ఉన్న ఒక బస్సుని రోడ్ ట్రావెలింగ్ ఆఫీసర్స్ ఏ రకంగా ఆ బస్సుని ట్రావెలింగ్ చేసే అధికారాన్ని కల్పించారు? ఆ బస్సుని ఏ రకంగా పట్టించుకోకుండా వదిలేశారు? అలానే 40 మంది, అందులో 20 మంది మాంసం ముద్దలుగా మిగిలిపోయారు. 20 మంది చిన్నపాటి ప్రమాదాలతో బయటపడ్డారు. అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకొని అటుగా వెళుతున్న కొంతమంది మానవతామూర్తులు వాళ్ళ సొంత వాహనాల్లో హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ఇలా ఒక బస్సు ప్రమాదానికి గురవటం ఏ రకంగా చూడాలి? ఒక బస్సు అగ్ని ప్రమాదానికి, ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మాంసం ముద్దలుగా మిగిలిపోయారు. ఆ బస్సుకి చెప్పాలన్నా కూడా ప్రభుత్వ అధికారులు ఏ రకంగా మనం ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలకి ట్రావెలింగ్ ఇవ్వద్దు, దానిపైన చలానా ఉంటే కట్టండి, లేదా రోడ్డు మీద వెళ్తుంటే లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, చలానాలు వేసేటటువంటి ఈ ప్రభుత్వ అధికారులు ఒక బస్సుకి 23 చలానాలు ఉన్నా ఏ రకంగా ఆ బస్సుకి ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారో ప్రతి ఒక్కరికి అర్థం కానటువంటి విషయం, ప్రతి ఒక్కరు ఆలోచింపజేసేటువంటి విషయం. అలానే ఈ రాష్ట్రంలో ప్రజాభద్రత పైన ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు. ఏలూరు రేంజ్ ఐజీ ఈ బస్సు అగ్ని ప్రమాదంపై కోయా ప్రవీణ్, ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగే తప్పిదం జరిగింది, ఆ తప్పిదం వల్ల ఈరోజు ఇంత ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని తెలియజేశారు. అలానే ఏలూరు రేంజ్ ఐజీ అండ్ ఏలూరు రేంజ్ ఎస్పీ ఆల్సో ఆయన ఏం చెప్పారంటే, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఈ బెంగళూరుకి బయలుదేరిన బస్సు ఒక 2-వీలర్ని ఢీకొట్టి చిన్న అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ అగ్ని ప్రమాదం ఎక్కువైపోయి ఆ ప్రమాదంలో చాలామంది 20 మంది దాకా మృత్యువాత పడ్డారని చెప్పి ఒక ఏలూరు రేంజ్ ఉన్నతాధికారి ఐజీ, ఏలూరు రేంజ్ ఉన్నతాధికారి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా ఎంత వ్యత్యాసంగా ఉన్నాయి, ఒకళ్ళ దానికి ఒకటి పొంతన లేకుండా. ఈ రకంగా చూస్తే ప్రజల్లో భద్రతాభావం ఎక్కడ ఉంటుంది? అభద్రతాభావంతో జీవిస్తున్నారా, లేకపోతే భద్రతాభావంతో ఎన్నో ఆశలతో ఉద్యోగాల కోసం బయలుదేరినటువంటి ఉద్యోగస్తులు మళ్ళీ ఊరికి వచ్చాం, మళ్ళీ దీపావళి చేసుకున్నాం, కొంతకాలం సెలవు తీసుకున్నాం, తిరిగి ఇంటికి ప్రయాణం అవుతున్నాం అని ఎన్నో కలలతో సొంతూళ్ళకు ప్రయాణం అయినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాం అనేటువంటి స్నేహితులు ఎన్నో. హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి, ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు, డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ.
సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పినటువంటి సంఘటన అది మర్చిపోకముందే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఈ రకంగా జరిగిందంటే ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఎవరు వింటారు? ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, ఆ కుటుంబ సభ్యుల ఆత్మఘోష ఎవరిని ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. మళ్ళీ DNA పరీక్షలు చేసి తప్ప ఆ శవాలని, ఆ మాంసం ముద్దలని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేనటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి విధానాలు ఏ రకంగా ఆలోచించాలి? ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఇంత ఘోర అగ్ని ప్రమాదం జరిగింది అని ఆలోచించే విధానంలో ఏ రకంగా అనుకుంటాం? 20 మంది మాంసం ముద్దలు, 20 కుటుంబాలు, 43 మంది ప్రయాణించిన ఒక బస్సులో 3 వ్యక్తులు చేసిన చిన్న తప్పిదం అనాలా లేదా ఘోర తప్పిదం అనాలా? ఘోర తప్పిదమే అనాలి. కావేరీ ట్రావెలింగ్ బస్, వేమూరి కావేరీ ట్రావెలింగ్ బస్ ప్రైవేటు వాహనాలకి, ట్రావెలింగ్ వ్యవస్థకి ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చేటటువంటి లైసెన్స్ విధానాలు, ఈ ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి అలసట విధానం ఇక్కడ బాగా లోటుపాట్లు బయటపడుతుంది. ఒకసారి ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అటుగా వెళుతున్న ఒక మహిళ ఆ సంఘటన తట్టుకోలేక ఆ మాంసం ముద్దల్ని, ఆ వీడియోని చేసి వీడియో పోస్ట్ చేస్తే ఎంత ఆవేదన, ఎంత ఘోరం, ఎంత ఒక మహిళ, ఒక స్త్రీమూర్తి ఏ రకంగా బాధపడి ఉంటుంది, ఏ రకంగా ఆవేదన చెంది ఉంటుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వీడియో సోషల్ మీడియాలో ఏ రకంగా వైరల్ అవుతుందో అందరూ చూడాలి. ఈ రకమైనటువంటి పరిణామాలు కర్నూలు జిల్లాలో జరిగితే 20 మంది కుటుంబాలకి ఈ రోడ్డు సంస్థ అధికారులు, ఈ రవాణా 2 తెలుగు రాష్ట్రాల్లోని నిద్రపోతున్నారా అని జనం అడుగుతున్నారు. అర్థం అవ్వట్లేదా? ట్రావెలింగ్ వ్యవస్థ ఈ రకంగా చలానాలు కట్టకుండా ఒకే నెంబర్పై బస్సులు ప్రయాణిస్తూ ఉన్నా, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా, కనీసం ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లు ఉన్నా, ఇన్సూరెన్స్ లేని బస్సులు నడుస్తున్నా వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రజలు కామెంట్ రూపంలో తెలియజేయండి.